హాయ్ ఫ్రెండ్స్, చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రూ. 300 టికెట్స్ అనేవి మనకు ఆఫ్లైన్లో దొరుకుతాయని అంటున్నారనమాట. అయితే మీరు అనుకుంటున్నారు, చాలామంది ఈ విధంగానే అనుకుంటున్నారనమాట, మనకు ఆఫ్లైన్లో దొరుకుతాయేమో అని తిరుపతిలో. అయితే ఒకప్పుడు అయితే ఇచ్చేవారనమాట. ఒకప్పుడు ఇంతకుముందు రైల్వే స్టేషన్లో ఇచ్చేవారు. బట్ ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేశారనమాట. ఏవైతే రూ. 300 టికెట్స్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో చేశారనమాట. బట్ ఆఫ్లైన్లో మాత్రం దొరకవు, ప్రస్తుతానికైతే దొరకవు. అయితే మెయిన్గా ఏంటంటే చాలామంది అడుగుతుర్రు ఏంటంటే 300 టికెట్స్ అంటే రూ. 300 టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఎప్పుడు చేయాలి అంటే వీళ్ళ డౌట్ ఏంటంటే ఎప్పుడు చేయాలంటే ఏ తారీఖు చేయాలని వీళ్ళు అడుగుతున్నారు అనమాట. అయితే మీరు ఇక్కడ గమనించండి, మెయిన్గా ఏంటంటే మీరు ఆన్లైన్లో ఎప్పుడైనా సరే బుక్ చేసేటప్పుడు 3 నెలల ముందే ఈ టికెట్స్ అనేవి బుక్ చేస్తారనమాట. ఎప్పుడైతే మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్కి సంబంధించి మొత్తం కోట అయితే మొత్తం ఫుల్ అయిపోయినాయి అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే జూన్లో మళ్ళీ విడుదల చేస్తారు. జూన్లో విడుదల చేసిన తర్వాత మళ్ళీ 3 నెలలు మళ్ళీ గ్యాప్ ఉంచి మళ్ళీ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. ఈ విధంగా ప్రతి నెల 20 అంటే ప్రస్తుతం అంటే ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తుంటారనమాట. అయితే ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే 23 లేదా 24 అయితే తేదీలో అయితే విడుదల చేస్తుంటారనమాట. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైనా కానీ మీకు అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మీకు ఎప్పుడు డైలీ అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే రూ. 300 టికెట్స్ అందరికీ తీయాలా అని అంటున్నారు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మీ దగ్గర అంటే 12 సంవత్సరాల లోపు ఎవరైతే చిన్నపిల్లలు అయితే ఉంటారో అలాంటి వారికి అయితే అవసరం లేదు. మీరు ఇక్కడ గమనించండి, 12 సంవత్సరాల లోపు ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో అలాంటి వారికి అయితే అవసరం లేదు. ఎప్పుడైతే 12 సంవత్సరాలు దాటారనుకోండి వాళ్ళందరికీ అవసరం. ప్రతి ఒక్కరికి కూడా రూ. 300 టికెట్స్ అనేది ఖచ్చితంగా అయితే అవసరం అవుతుంది అనమాట. అయితే మీరు ఫ్రీగా పోవాలనుకుంటే అక్కడ ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తారు. అక్కడ మీరు వీటికి ఎలాంటి డబ్బులు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. బట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు లైన్లో నిలబడి ఎస్ఎస్డి టోకన్స్ అయితే తీసుకోవచ్చు. అవన్నీ కూడా లిమిట్లో ఉంటాయి. ఆన్లైన్లో ఇచ్చేటి కూడా అవి కూడా లిమిట్ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ గమనించండి. అదే విధంగా ఒకేసారి ఎంతమందికి టికెట్ బుక్ చేసుకోవచ్చు అడుగుతుర్రు అనమాట. అయితే మీరు ఒకటి గమనించండి, ఇక్కడ మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మొబైల్ ఉందనుకోండి. ఒక మొబైల్ నుంచి మనము కేవలం 6 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు అనమాట, ఒక మొబైల్ నుంచి. అదేవిధంగా ఇంకా ఎక్కువగా మీకు టికెట్స్ కావాలనుకుంటే మేము 20 మంది పోతున్నాం, 30 మంది పోతున్నాం, 40 మంది పోతున్నాం, అంతా కలిసి పోతున్నాం అంటే మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా స్మార్ట్ మొబైల్ అయితే ఉంటుందన్నమాట. ఒక ఇంట్లో ఇంచుమించు చూసుకుంటే 5-6 ఫోన్లు అయితే ఖచ్చితంగా అయితే ఉంటున్నాయి అనమాట. మీరు ఎప్పుడైతే సరే ఈ తిరుమలకు సంబంధించి ఎప్పుడైతే టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారో, ఎక్కువ మంది వెళ్తున్నాం అనుకుంటేనే మీరు 20 మంది 30 మంది వెళ్తున్నాం అనుకుంటే, లేకుంటే 6 కన్నా ఎక్కువ టికెట్స్ మీకు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఓ 3-4 ఫోన్లు దగ్గర పెట్టుకోండి. అన్నిట్ల నుంచి మీరు బుక్ చేసుకుంటే మీకు అన్నిట్లా ఖచ్చితంగా అయితే టికెట్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఈ విధంగా ఈ పని అయితే చేయండి. అదేవిధంగా ఇంకోటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఇంకోళ్ళు అడుగుతున్నారు రూ. 300 దర్శనం టికెట్స్ ఒక నెలలో ఎన్నిసార్లు బుక్ చేసుకోవచ్చు అని అంటున్నారు. బట్ ఇక్కడ రూ. 300 టికెట్స్ బుక్ చేస్తే మరలా 30 రోజుల వరకు చేయడానికైతే వీలు లేదనమాట. గమనించండి, ఇక్కడ మీరు రూ. 300 బుక్ చేసుకురనుకోండి ఈ నెల, తర్వాత మళ్ళీ 30 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవాలి. ఇది కండిషన్. అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతారు అనమాట. మేము 6 టికెట్స్ బుక్ చేసాము, వారిలో 2 రావడం లేదు, వేరే వారిని తీసుకొని వెళ్ళవచ్చా? మంచి క్వశ్చన్. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే టీటీడీ రూల్స్ అయితే కొన్ని ఉంటాయి అన్నమాట. టీటీడీ రూల్స్ ప్రకారం ఎవరి పేరున టికెట్ బుక్ చేశారో వారిని మాత్రమే దర్శనానికి పిలుస్తారు. అంటే వారు మాత్రం దర్శనం అయితే చేసుకోవచ్చు. బట్ టికెట్స్ అనేవి వేరే వాళ్ళ పేరు మీద మార్చడానికి వీల్లేదనమాట. ఎప్పుడైనా సరే టికెట్స్ బుక్ చేసుకున్నారనుకోండి, టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు మెయిన్గా ఇప్పుడు ఒకవేళ 2 రాకపోతే వేరే వాళ్ళని తొలకపోవడానికి మీరు ప్లానింగ్ చేసుకుంటారు. బట్ అట్లా కాదు. ఎప్పుడైనా మనం బుక్ చేసినప్పుడు మీరు గుర్తుంచుకోండి, మనం ఒక టికెట్ బుక్ చేసినామనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఆధార్ కార్డు, ఎవరైతే ఆధార్ కార్డు మనం ఇప్పుడు ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు యొక్క నెంబర్ అయితే మనం టైప్ చేస్తాం. మీరు అక్కడ గుర్తుంచుకోండి. ఎప్పుడైతే అక్కడ స్కాన్ చేస్తారో అక్కడ స్కాన్ చేసినప్పుడు వారి యొక్క ఫోటో అనేది అక్కడ మ్యాచ్ కాదనమాట.
మ్యాచ్ కానప్పుడు వాళ్ళ అప్పుడు మ్యాచ్ కాకపోతే ఏం చేస్తారంటే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు పోవాలనుకుంటే, ఖచ్చితంగా పోవాలనుకుంటేనే మీరు ప్లాన్ చేయండి. ఇట్లా వెనక ముందు అయితే మీరు అట్లా ప్లాన్ చేయకండి. ఖచ్చితంగా మీరు వెళ్ళాలనుకుంటే ఉద్దేశంతో మాత్రమే ఖచ్చితంగా అయితే ప్లాన్ చేసుకోండి. టీటీడీ రూల్స్ ప్రకారం అయితే అలౌడ్ అయితే చెయ్యరు. ఇంకో క్వశ్చన్, మేము టికెట్ బుక్ చేసుకున్నాము, వెళ్ళడానికి కుదరడం లేదు, క్యాన్సిల్ చేయడం ఎలా? ఇది కూడా దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే మీరు ₹300 దర్శనం టికెట్స్ అయితే ఒకేసారి బుక్ చేస్తే డేట్ మార్చడానికి కానీ క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేశారనుకోండి, క్యాన్సిల్ కూడా కాదు, అయితే మీరు డబ్బులు కూడా రావు. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఒక్కసారి బుక్ చేస్తే డేట్ మార్చడానికి కానీ క్యాన్సిల్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. ఇంకోటి, మీకు డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు. ఖచ్చితంగా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రమే బుక్ చేసుకోండి. ఇది మాత్రం చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, మేము ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అంటే వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి. ఇంకోటి, మేము టికెట్స్తో పాటు లడ్డులను కూడా బుక్ చేసాము, దర్శనానికి వెళ్ళలేదు, ఆ లడ్డులు ఇస్తారా? దర్శనం అవ్వకపోతే లడ్డులు ఎట్లు ఇస్తారు? లడ్డులు అయితే అస్సలు ఇయ్యరు. దర్శనం చేసుకుంటేనే మీకు లైన్లో అక్కడ లడ్డులు అయితే ఇస్తారు. కాబట్టి అయితే ఒక మనిషికి ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు. దాంతోపాటు మరో 4 లడ్డులు అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట. మీరు దర్శనానికి వెళ్ళేందుకు మీకు లడ్డులు ఎట్లా ఇస్తారు? అలా ఇవ్వరు. అయితే ఇంకోళ్ళు అడుగుతున్నారు, నేను మా బంధువులం టికెట్స్ బుక్ చేసాము, వాళ్ళకి వేరే టైం స్లాట్, నాకు వేరే టైం స్లాట్ వచ్చింది, ఇద్దరం ఒకేసారి చేయవచ్చా? తేదీ మారకుండా వెళ్ళవచ్చు. అంటే ఒకేసారి బుక్ చేసుకోవచ్చు కానీ తేదీ మారకుండా వెళ్ళాలన్నమాట మీరు ఎప్పుడైనా సరే బుక్ చేసినప్పుడు. ఇంకోళ్ళు అడుగుతుంటారు అనమాట, దర్శనం టైం కన్నా ఎంత ముందు వెళ్ళవచ్చు? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆ రోజు రద్దీని బట్టి ఉంటుందన్నమాట. సాధారణంగా మనం బుక్ చేసిన స్లాట్ టైం కన్నా 1 గంట ముందు పంపిస్తారు. మీరు నేరుగా దర్శనంకి లైన్కి వెళ్తే అక్కడ టీటీడీ అధికారులు లేదా శ్రీవారి సేవకులు నిలబడి ఏ టైం స్లాట్ ఎవరిని పంపిస్తున్నారో చెప్తుంటారు. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. కొంతమందికి స్లాట్స్ అనేవి టైం అనేది డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి 7 గంటలకు ఉంటుంది, 8 గంటలకు, 10 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఆ టైంని బట్టి మీకు 1 గంట ముందు అయితే పంపిస్తారు లోపలికి. అదేవిధంగా ఇంకోళ్ళు అడుగుతున్నారు, టికెట్స్ ఆన్లైన్లో అయిపోయాయి, వేరే మార్గం ఏదైనా ఉంటుందా? అయితే ఇంతకుముందు ₹300 టికెట్స్ అనేవి ఆర్టీసీ బస్టాండ్లో, అదేవిధంగా ట్రైన్ అది రైల్వే స్టేషన్లో, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లో, ఐఆర్సిటీసీ టికెట్లు అయితే బుక్ చేసుకునేటోళ్ళం అనమాట. అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి అన్నీ తీసేశారనమాట. అంటే ఈ లైన్లో ఆన్లైన్లో అయిపోయాయి అంటారు కాబట్టి, అంటే ఇప్పుడు టీటీడీకి సంబంధించి, ఇప్పుడు తిరుపతికి సంబంధించి ఒక యాప్ అవుతుందన్నమాట. ఆ యాప్లో అనౌన్స్మెంట్ చేస్తారు. యాప్లో కానీ వెబ్సైట్లో కానీ అక్కడ అయిపోయినాయి అనుకోండి, ఏం చేయలేం. వేరే వెబ్సైట్లో మనకు టికెట్స్ అయితే దొరకవు. అదే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైతే బుక్ అయిన టికెట్ ప్రింట్ తీసుకోండి. ఎప్పుడైనా సరే మనం ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ఏదైనా సరే మీరు బుక్ చేసుకుంటారు కదా, ఎప్పుడైనా బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్ అనేది మీరు ప్రింట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. అందరివి ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఉండాలి. అవి ఒరిజినల్ అయి ఉండాలి. ఒరిజినల్ ఉంటే మంచిది. ఎందుకంటే మీరు జిరాక్స్ ఏదైనా పోగల జిరాక్స్ తీసుకొని పోతామంటే మీరు అంత దూరం పోయి ఇబ్బంది అయితే పడతారు. బట్ అలా కాకుండా మీరు ఒరిజినల్, అదేవిధంగా జిరాక్స్ అయితే తీసుకోండి. ఒరిజినల్ అయితే ఖచ్చితంగా ఉండాలి, మీరు గుర్తుంచుకోండి. అయితే ఎప్పుడైనా సరే మీరు అక్కడ వెళ్ళేటప్పుడు జీన్స్ ప్యాంట్స్ కానీ అలాంటివి అయితే వేసుకోవద్దు. సంప్రదాయ దుస్తులు అయితే ధరించాల్సి ఉంటుందన్నమాట. నార్మల్ దుస్తులు, కొంతమంది స్టైల్గా నైట్ ప్యాంట్లు, అదేవిధంగా షార్ట్స్, టీషర్ట్స్, ఇప్పుడు లేడీస్ అయితే టీషర్ట్స్, షార్ట్స్ అవన్నీ వేసుకుంటారు. అలాంటి అలౌడ్ చేయరు, గేట్లో కూడా రానియరు. గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా సరే సంప్రదాయ దుస్తులు అయితే మీరు వాడండి. అదేవిధంగా ఇంకోళ్ళు అడుగుతున్నాను, టికెట్ బుకింగ్లో పొరపాటున పేరు తప్పుగా పడింది ఎలా అని అడుగుతున్నారు. బట్ బుకింగ్లో సాధారణంగా ఇలా జరుగుతుంటాయి. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే పర్వాలేదు, కానీ ఆధార్ కార్డులో నెంబర్ మాత్రం జాగ్రత్తగా అయితే టైప్ చేయండి. ఒకవేళ పేరు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాయి ఏం పర్వాలేదు, కానీ ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, 1కి 10 సార్లు చూడండి నెంబర్. ఎందుకంటే మీరు పైసలు పెట్టి టికెట్ బుక్ చేసుకుంటారు కాబట్టి ఆడికి పోయినాక రిజెక్ట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే నెంబర్ అనేది కరెక్ట్గా టైప్ చేయండి. తొందరపడి నిదానంగా చేయండి. ఏమంటున్నా?
అంతే ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్స్ చేశారనుకోండి, నేను వాటికి సంబంధించి రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.